కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడిప్పుడే సంక్షోభ భయాల నుంచి బయటకొస్తున్న నేపథ్యంలో ధరల భారం పేదోడి జేబుకు చిల్లుపడేలా చేసింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్య ప్రజలపై పడదు అని ఊదరగొట్టిన ప్రభుత్వం మళ్లీ పెట్రోల్ ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అనుకున్నట్టే మరోసారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. గత కొద్ది రోజులుగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయనే ప్రచారం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇరాన్ అమెరికా వార్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా పెట్రోల్ డీజిల్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఏర్పడిన పరిస్థితులతో పెట్రోల్ డీజిల్కి సంబంధించి సామాన్య ప్రజానికం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి పెట్రోల్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ మీద ₹3.14, అదేవిధంగా డీజిల్ మీద ₹3.11 పెరుగుతుంది. సాక్షి వారికి నమస్కారం అండి. ఇప్పుడు మా రాజమండ్రి కాదు, ఈ పెట్రోల్ పెరిగినందుకు ప్రజలు పరిస్థితి ఏమవుతుందో అని బెంబెత్తిపోతున్నాం సార్. మొన్న గ్యాస్ బండలతో నడ్డి ఎరగొడేశారండి. ఈరోజు పెట్రోల్ పెంచి ఈ పెట్రోల్ పెంపు అనేది అన్ని వర్గాలకి సంబంధించిన కష్టం అండి. ఇది ఇప్పుడు దాకా ₹46 మన భారతదేశానికి పెట్రోల్ సప్లై అయితే ఈ ₹110 మిగిలింది. ఈ 3 ట్యాక్సుల కింద వసూలు చేసేవారు మీరు. అందులో సరిపెట్టుకోకుండా ప్రజల రక్తాన్ని తోడడం ఇది న్యాయమా? ఇది ఈ రకంగా సామాన్యులు ఎలాగ బతుకుతారు? ఒక ఆటో డ్రైవర్ ఏ రకంగా బతకాల? ఒక పెట్రోల్ డీజిల్ ఒక వెహికల్ ఏ రకంగా రావాలా? ఒక ట్రాన్స్పోర్టింగ్ ఏ రకంగా జరుగుతుంది? ఒక వ్యవసాయం మోటార్ ఆన్ చేస్తే అతను వ్యవసాయం ఏ రకంగా చేయగలడు? ఏమి తిని బతకాల? గుర్రం బళ్ళు ఎక్కి తిరగాల? గేది పోతు బళ్ళు పూర్వం చిన్నప్పుడు చూసాం. ఈ బళ్ళు ఎక్కి బతకాల? ఏ రకంగా మేము తిరగాల? సెలవు ఇవ్వండి ప్రభువులారా. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో కూడా సామాన్య మానవుడు పరిస్థితి ఇప్పుడు అంతకన్నా కూడా ఘోరంగా ఉంది. అంటే యాక్చువల్గా కూడా 2-3 రోజులు పెట్రోల్ రేట్లే పెరుగుతాయని అనుకుంటే డీజిల్ రేట్లు కూడా పెరిగాయంటే ఈ డీజిల్ రేట్లు పెరిగినందువల్ల ట్రాన్స్పోర్ట్ భారం ఎక్కువపోయింది. ఇప్పుడు కనీసం ఒక సామాన్య మానవుడు రావాలనంటే ఇంచుమించు ఒక ₹100 బయటకు రాలేడు. నిత్యావసరాల కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితుంది ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయపల్లి హరీష్ ఫర్ సాక్షి.